శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే చాలా అత్యద్భుతంగా ఉన్నాయి గ్రహస్థితులు అని చెప్పచ్చు. రాశిలోనే బుధ ఆదిత్య యోగం పడింది, భద్ర మహాపురుష యోగం కూడా అని చెప్పచ్చు. లగ్నంలోనే అంటే రాశిలోనే. అయితే గురువు గారి యొక్క స్థితి చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. తృతీయంలో కుజకేతువులు ఉన్నారు. ఇక లాభస్థానంలో చంద్ర కుజులు ఉన్నారు. దశమ స్థానంలో కూడా శనిగారు ఉన్నారు. దశమ స్థానంలో శనిగారు ఉండడం వల్ల ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. కాకపోతే జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదైతే జీవన మార్గమో అది జాగ్రత్త పడాలి అని సూచన తప్ప దశమంలో శని మంచివారే. అయితే గురువుగారు రాశిలో ఉండి ఎంత అత్యద్భుతమైన స్థితిని ఇస్తున్నారు అంటే, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, మనోబలం పెరుగుతుంది, అలాగే మంచి ఆలోచనలు వస్తాయి. ఇక మాతృవర్గ రీత్యా చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. సంతాన రీత్యా చాలా చాలా అనుకూలమైన చెప్పచ్చు. రుణాల రీత్యా కూడా మీకు మంచిగా రుణాలు దొరుకుతాయి, స్థిర చరాస్తులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య అనుబంధం మంచిగా పెరుగుతోంది అని చెప్పచ్చు. అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగుంది.
ఉద్యోగరీత్యా కూడా బాగుంది, లాభాల రీత్యా కూడా బాగుంది. అన్ని ఏ రకమైనటువంటి అంశాన్ని తీసుకున్నా కూడా అందులో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా మిథున రాశి వారికి పంట పండినట్టే లెక్క. అలాగే విద్యార్థులకి అత్యద్భుతంగా ఉన్న కాలము, స్త్రీలకి కూడా చాలా బాగుంది. అయితే శనిగ్రహ స్తోత్రాలు బాగా పఠించాలి అనేటటువంటి నియమాన్ని తెలియచెప్తూ ఉన్నాను. అలాగే భూమికి సంబంధించి రైతులు వారి యొక్క కృషి ఇప్పటి నుంచే ప్రారంభం చెయ్యాలి, కాస్త శారీరక శ్రమ పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏ వర్గం వారికైనా కానీ అనుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు మీరు చెయ్యవలసిందంతా మరింత అనుకూలత కోసం భగవన్నామ స్మరణ లేదా ఇష్టదేవతారాధన. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నూతన వస్తువులు లేదా నూతన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ వాక్కు చాలా చాలా బాగుంటుంది, గృహంలో ఐకమత్యం బాగుంటుంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల యొక్క స్థితి మారింది. ఇక్కడ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు వ్యాపారాల్లో పెట్టవచ్చు, బాగుంది. అయితే ఈ శుభకార్యాల నిర్వహణ కోసం ఇప్పుడే ధనం ఖర్చు పెట్టకండి. ఇంకా కొంతకాలం ఆగిన తదుపరి ధనాన్ని ఖర్చు పెట్టండి. అప్పుడే మీకు వివాహాది శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఎలాగూ ముహూర్తాలు ఉండవు కాబట్టి ఎప్పుడో చేయవలసిన ఖర్చుని ఇప్పుడే చెయ్యొద్దు. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. ఇంకా అన్ని విధాల సంతృప్తికర జీవితం ఉన్నప్పుడు మనము ఆ సంతృప్తికర జీవితాన్ని అనుభవించడంలోనే ఉంటుంది ఉన్నదేదో. ఇంకా మిగతా విషయాలలో చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. ఇంచుమించుగా అన్ని అంశాలు బాగానే ఉన్నాయి. ఒక కోర్టు కేసుల విషయంలో కానీ, రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, ఆరోగ్యం నిజానికి చాలా చాలా బాగుంది. కానీ అనారోగ్యం ఏదైనా చేసి తిరిగి ఆరోగ్యవంతులు అవ్వచ్చు కదా. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి అద్భుతమైన కాలం కాబట్టి, చెప్పుకోదగ్గ కాలం కాబట్టి, గురువు యొక్క స్థితి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి చక్కగా గురుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. మీకు అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది ఏ విషయంలోనైనా అని చెప్పి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.